Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్తూ ఇకపై నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేసే విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవలి కాలంలో నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం, పరీక్షల షెడ్యూల్లో అనిశ్చితి కారణంగా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న ఫలితాలను వేగంగా విడుదల చేసి సుమారు 26,000 పోస్టులను భర్తీ చేసింది. గ్రూప్ పోస్టుల సంఖ్యను పెంచడం ద్వారా నిరుద్యోగులకు మరింత అవకాశాలు కల్పించింది. మొత్తంగా అన్ని నియామక సంస్థల ద్వారా ఇప్పటి వరకు 70,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో నెలవారీ నోటిఫికేషన్ల విధానాన్ని తీసుకురానుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన సుమారు 2,500 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ సిద్ధం చేసే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అదే విభాగంలో మరో 6 నుంచి 7 రకాల పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. ఇవి మాత్రమే కాకుండా టౌన్ ప్లానింగ్, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా లైన్ క్లియర్ అయింది. విద్యాశాఖలో డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లు, బీడీ లెక్చరర్ల పోస్టులతో ఆర్టీసీ, సివిల్ సప్లై వంటి కీలక విభాగాల్లో కూడా ఖాళీల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కూడా టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని అనుసరించబోతోంది. ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించనుంది. దీంతో అభ్యర్థులు ఒకేసారి 2 పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్ని పరీక్షలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. మొత్తంగా చూస్తే నెలవారీ నోటిఫికేషన్ల విధానం ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహిస్తూ నిరుద్యోగులకు మరింత అవకాశం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇది రాష్ట్రంలోని లక్షలాది అభ్యర్థులకు పెద్ద ఊరటగా మారనుంది.